అయిన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన నామములో మరొకసారి మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు రోమీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు నేను చదువుతాను. కాగా నా వలననైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. నిన్నటి దినము ఒక ప్రసంగం చేశాను. ఈరోజు 3 ప్రసంగాలు నాకున్నాయి. నా యొక్క మనవి ఏమిటంటే, దయచేసి అన్నీ మరచిపోయి మీ చెవులను, మీ మనసును ఏమండి ఈ 3 గంటలు నాకు ఇచ్చేసేయండి. నిన్న ఇచ్చేశారు, చాలా వందనాలు మీకు. చాలా చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు. మరి లైవ్లో అనేక వేల మంది, చాలామంది లైవ్లో కూడా వీక్షించారు. సో వారికి అందరికీ శుభములు. మంచి విత్తనాలు మీ యొక్క హృదయాలలో నాటబడ్డాయని నేను నమ్ముచున్నాను. సో గివ్ మీ అన్డివైడెడ్ అటెన్షన్. నాకు దయచేసి మీ చెవులను, మీ మనసును నాకు అప్పగించేసేయండి. దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలను చేయాలని ఆయన చాలా చాలా ఆసక్తితో ఆయన ఉన్నారు. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. సో ఈ వాక్య ప్రకారము నేను మీకు సువార్తను ప్రకటించేదానికి నేను సిద్ధముగా నేను ఉన్నాను. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. కొంచెం మానిటర్స్ పెంచుతారా నాకు? థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సో ఇది అసలు సిసలైన సిద్ధం సభ. ఇది అసలు సిసలైన సంసిద్ధం సభ. హల్లెలూయా. నా ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ ఏమన్నాడంటే, ఇప్పుడు ప్రచారాల వల్ల ఏం జరగదు సార్, ఆల్రెడీ ఓటర్లు డిసైడ్ అయిపోయారు ఎవరికి ఓటేయాలని. ఇప్పుడు చెప్పే వాటి వలన ఏమాత్రం మారవు, ఈ సభల వలన ఆల్రెడీ ఓటర్లు అంతా డిసైడ్ అయిపోయారు. కాబట్టి ఎవరికి వేద్దామని, వీటి వలన ఎంత పెద్ద ప్రయోజనం ఉండదు సార్, ప్రయోజనం ఉండదని మా ఫ్రెండ్ ఒకరు అన్నారు. నాకు చాలా నిజం అనిపించింది. ఒకవేళ సంసిద్ధం సభల వలన మేలులు జరుగుతాయో లేదో, వారికి మేలు జరుగుతాయో లేదో నాకు తెలియదు, కానీ ఈ సంసిద్ధం సభల ద్వారా ఖచ్చితంగా మేలులు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎందుకంటే ఈ సభలలో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్నాడు. నా ద్వారా దేవుని యొక్క ఆత్మ మీతో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. చాలాసార్లు కొంచెం ట్రబుల్ ఎక్కువ ఉంది, ఇంతకుముందు బాగుంది సెట్టింగ్. మీకు ఒక విషయం తెలుసా? చాలాసార్లు దేవుడు కనిపించకుండా వాక్యము ద్వారా మాట్లాడాలని కోరుకుంటాడు. మీకు ఒక ఉదాహరణ చెబుతాను. ఎమ్మాయి గ్రామానికి వెళ్ళేటప్పుడు 2 శిష్యుల దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువు మారు రూపంలో వచ్చాడు. మారు రూపంలో వచ్చి వారికి ఏం చెప్పాడు తెలుసా? వాక్యం చెప్పాడు. మారు రూపంలో వచ్చి వారికి వాక్యం చెప్పాడు. అంటే మీరు యేసు ప్రభు రూపం చూసేదానికంటే ఆయన వాక్యానికి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అసలు ప్రవక్తలు చెప్పని మాటలను నమ్మని మందమతులారా అని వాక్యాన్ని వివరించాడు. నేను ధైర్యంగా చెబుతున్నాను,
ఈరోజు డానియల్ జయంత్ అనే మారు రూపంలో యేసు ప్రభు వచ్చి మీ ముందు నిలబడి మీకు వాక్యం చెబుతున్నాడు. హల్లెలూయా. ఆనాడు ఆయన అన్నాడు, దేవుని యొక్క ఆత్మ నా పైన ఉన్నాడు. దేని కొరకంటే బీదవారికి సువార్త ప్రకటించుటకు. ఈరోజు కూడా గురుజేపల్లి గ్రామంలో కూడా ఈ యొక్క జయాన్ అపోస్టలిక్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ యొక్క సిద్ధం సంసిద్ధము యొక్క సభలు రెండు కలిపి ఇక్కడే ఉన్నాయి. హల్లెలూయా. రెండు వేరు పార్టీలు కాదు, రెండు ఒకటే పార్టీలు. హల్లెలూయా. ఒకవేళ నా గురించి మీరు వ్యతిరేకంగా ఏమైనా సిద్ధాంతాన్ని నమ్ముతుంటే మీరు ఖచ్చితంగా ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా మీరు ఒప్పించబడతారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఒప్పించేది నేను కాదు, ఒప్పించేది ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. నేనైతే బీదలకు సువార్త ప్రకటించడానికి సిద్ధముగా ఉన్నాను. మీరు విని నమ్మేదానికి సంసిద్ధంగా ఉన్నారా? ఓకే, అట్లయితే గట్టిగా నేను సిద్ధమే అని నేను చెబుతాను. మీరు నమ్మేదానికి మేము సంసిద్ధమని గట్టిగా చెప్పాలి. ఓకే, గట్టిగా చెప్పండి. ఎందుకంటే లంచ్కు ముందు కదా, కాబట్టి ఎంత బాగా కేకలు వేసి అరిస్తే అంత బాగా మీకు ఆకలి అవుతుంది, అంత బాగా తృప్తిగా మీరు భోంచేయవచ్చు. హల్లెలూయా. దైవజనులు మంచి మనసు ఉన్నటువంటి వారు మీకు ఆత్మీయ భోజనము మరియు శారీరక భోజనము వసతి అన్నీ ఏర్పాటు చేశారు. హల్లెలూయా. హల్లెలూయా. కొంచెం సెట్టింగ్స్ ఎందుకు మన ఫస్ట్ చాలా బాగుంది, మానిటర్స్ తక్కువగా ఉంది. ఫస్ట్ మైక్ ఫస్ట్ బాగుంది. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఎస్, దిస్ ఇస్ గుడ్. కొంచెం మాటర్స్ పెంచితే చాలు. సో నేను చెప్తాను, ఐఎమ్ రెడీ టు ప్రీచ్ గుడ్ న్యూస్ టు యూ. నేను మీకు అందరికీ సువార్త చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాను. నేను సిద్ధముగా ఉన్నాను. సిద్ధం అంటాను, సంసిద్ధం అని మీరు అనండి. నేను వైఎస్ఆర్సీపీ, మీరు టీడీపీ, జనసేన కాదు. మనమంతా ఒకటే పార్టీ, యేసు క్రీస్తు పార్టీ. హల్లెలూయా. నూతన సృష్టి పార్టీ మంది. హల్లెలూయా. సిద్ధం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు అభిషేకించబడిన తర్వాత ఆయన చెప్పిన మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటంటే, పేదవారికి సువార్తను ప్రకటించడానికి నేను వచ్చి ఉన్నాను అన్నాడు. పేదవారు ఎవరో నిన్నటి దినం చెప్పాను. ఇల్లు లేనటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభు శుభవార్త చెబుతున్నాడు. ఏంటంటే, సొంత ఇల్లును నేను మీకు ఇస్తాను అంటూ ఉన్నాడు. హల్లెలూయా. భూములు లేనటువంటి వారికి భూమిని ఇస్తానని చెబుతున్నాడు. వస్త్రాలు లేనటువంటి వారికి వస్త్రాలు ఇస్తానని చెప్తున్నాడు. ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలు ఇస్తానని చెప్తున్నాడు. ప్రియులారా, పేదరికము అన్నటువంటిది ఒక భయంకరమైనటువంటి సమస్య. దానిని దేవుడు ఖచ్చితంగా చాలా చక్కగా అడ్రస్ చేస్తున్నాడు. ఈరోజు అప్పులలో ఉన్నటువంటి వారు లోన్లలో ఉండి ఈఎంఐలు కట్టలేక చాలా తనకలాడుతూ ఒక అప్పును తీర్చేదానికి మరొక అప్పును చేస్తూ ఉండేదానికి ఇల్లు లేక బాడుగ ఇళ్ళలో ఉండి వారు ఎప్పుడు తరిమితే అప్పుడు వెళ్ళిపోవాలి. పిల్లలకు ఒక మంచి స్కూల్లో కానీ కాలేజీలో కానీ మంచి విద్యనిచ్చేదానికి కూడా స్తోమత లేనటువంటి ఘోరమైనటువంటి జీవితాలను చాలామంది విశ్వాసులు జీవించడం నిజంగా దేవుని యొక్క హృదయాన్ని ఎంతగానో కలచివేస్తూ ఉన్నది. నీ జీవితంలో నీవు పేదరికాన్ని అనుభవించేదానికి దేవునికి అసలు ఏమాత్రం కూడా ఇష్టం లేదు. దేవుని యొక్క ప్రవక్తగా నేను ఒక మాట చెప్తున్నాను. ఈ మీటింగ్స్కు ముందు, ఈ మీటింగ్స్ తర్వాత మీ ఆర్థిక పరిస్థితుల్లో ఖచ్చితంగా మార్పును మీరు చూడబోతున్నారు. నమ్మిన వారు హల్లెలూయా చెప్పచ్చు, నమ్మని వారు నో ప్రాబ్లం. మీకు ఎవరికైనా నాకు డబ్బులు వద్దు పాస్టర్ గారు, నాకు పాపం గురించి చెప్పండి అంటే ఓ గంట సేపు మీరు జస్ట్ చెవులో ఏదైనా పెట్టేసుకోండి. ఇఫ్ యూ వాంట్ మనీ, లిసన్ టు మీ.
నీకు డబ్బులు కావాలంటే ఏమండి, తప్పుడు మార్గాల్లో డబ్బులు కాదు, దేవుని యొక్క మార్గాల్లో దైవికమైన పద్ధతి ద్వారా ఏ రీతిగా ఐశ్వర్యవంతుడవో నీవు కాగలవో నేను నీకు తెలియజేస్తూ ఉంటున్నాను. పౌలు అన్నాడు కదా, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యాన్ని కలుగజేయు వారము. హల్లెలూయా. The preaching that I am doing now, it has the power to make you rich. సువార్త పాపిని పరిశుద్ధునిగా మార్చుటకు శక్తి గలది. సువార్త రోగిని ఆరోగ్యవంతునిగా మార్చుటకు శక్తి గలది. సువార్త పేదవాన్ని ఏమండి పెద్దోడిగా, ధనవంతుడిగా, కుబేరుడిగా మార్చుటకు శక్తి కలిగినటువంటిది సువార్త. అమెరికా దేశపు చరిత్ర ఎంత అండి? 4 తరాలు అంతే. 400 ఏండ్లు. 400 ఏండ్లకు ముందు ఏంటి అమెరికా? జస్ట్ 4 తరాలే. ఈరోజు పెద్దన్న అంటారు అమెరికాను. పెద్దన్నని ఎందుకు వచ్చింది పేరు? ఏమండి, వారు భక్తి కలిగిన వారనా? ప్రపంచానంతా వారు దేనిని బట్టి శాసించగలుగుతున్నారు? వారికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి. రిచెస్ట్ కంట్రీగా అయిపోయింది అది. 4 తరాల్లోనే ఏమండి వారి ఆర్థిక పరిస్థితిని దేవుడు పూర్తిగా మార్చివేశాడు. మన జీవితాల్లో ఏళ్ళ తరబడి పేదరికం వస్తూ ఉంటుంది, మన జీవితాల్లో కొనసాగుతుంది. మన పిల్లలకు కూడా ఏమండి అప్పులను ఆస్తులుగా ఇస్తున్నాం, వారు అదే రీతిగా పేదరికంలో కొనసాగుతున్నారు. అడ్డంకు వేయవలసిందే. అమెరికా దేశాన్ని చూసి మనం నేర్చుకోవాలి. మన చుట్టూ చాలామంది విశ్వాసులు ఈ సూత్రాలను, ఈ వాక్యాన్ని తెలుసుకొని వారు ధనవంతులై కూర్చున్నారు, ఏలుతూ కూర్చున్నారు. దేవుడు ఏమాత్రం కూడా పక్షపాతి కాదు. ప్రతి ఒక్కరు కూడా ఏమండి మీరు సాధారణ జీవితం జీవించేదానికి ఏ కొదువ ఉండకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు. సువార్తలో ఉన్న శక్తి ఏమిటంటే పేదవారిని ధనవంతులుగా చేస్తుంది. ఈరోజు నువ్వు పేదరికంలో ఉన్నావా? చాలని జీతంతో, చాలని ఆర్థిక రాబడితో అల్లాడిపోతున్నావా? ఏం కొనాలన్నా 2-3 సార్లు ఆలోచించాలి, రేటు చూడాలి. దేవుడు నీ జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు తెలుసా? ఒక షాప్కి వెళ్తే నీకు నచ్చింది నువ్వు తీసుకోవాలి, రేటు చూడకుండా. ఎంతమందికి అర్థమైందో నాకైతే తెలియదు. రేటు చూస్తానే అమ్మో ఇది నా వల్ల కాదులే అంటే నీకు స్తోమత లేదు అని అర్థం. అలా ఉండకూడదు. నీ దేవుడు ఒక రాజు అయి ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు తండ్రి అంటావు కదా, పాట పాడతావు కదా, నా దేవుడవు నీవే నా తండ్రివి, పాట పాడతావు కదా. ఆ తండ్రి భిక్షగాడు కాదు, ఆ తండ్రి దరిద్రుడు కాదు, ఆ తండ్రి శ్రీమంతుడు. హల్లెలూయా. మరి తండ్రి శ్రీమంతుడైతే కుమారుడు ఏమవుతాడండి? నేను కోటీశ్వరుడు అవుతే నా కొడుకు ఏమవుతాడు? నా కొడుకు కోటీశ్వరుడు అయ్యేదానికి ఏ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. నా ఆస్తికి ఇంకా నా కుమారుడు కలపచ్చు. నేను కోటీశ్వరుడు అయితే నా కుమారుడు ఆటోమేటిక్గా కోటీశ్వరుడు అవుతాడు. హల్లెలూయా. మనం రోజు స్తుతిస్తాం, ఆరాధిస్తాం. ఈ 2వ వర్తమానంలో బైబిల్ గ్రంథంలో చాలామంది చూడనటువంటి ఒక క్రొత్త కోణాన్ని మీకు చూపించాలని అనుకుంటున్నాను. దేవుడు అంటూనే మనకి ఏం గుర్తుకొస్తుంది? యేసు ప్రభు గుర్తుకొస్తాడు, సృష్టికర్త గుర్తుకొస్తాడు. దేవుణ్ణి చాలాసార్లు ఆ రీతిగా మనం ఆరాధిస్తుంటాం. సర్వశక్తిమంతుడు అని ఆరాధిస్తుంటాం, ఏమంటే యెహోవా ఈరే అని ఆరాధిస్తాం, రకరకాలుగా ఆయనను ఆరాధిస్తుంటాం. సో దేవునిని ఈరోజు నేను ఆయన ధనవంతుడు అని పరిచయం చేయాలనుకుంటున్నాను. హల్లెలూయా. అవర్ గాడ్ ఈజ్ రిచ్. మన దేవుడు ధనవంతుడైనటువంటి దేవుడు. 24వ కీర్తన 1వ వచనం. 24వ కీర్తన 1వ వచనం. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. భూమి దాని సంపూర్ణతయు. భూమి అంతా ఎవరిదంట? ఎవరిదండి భూమి?
యెహోవావే. హల్లెలూయా. భూమి అంతా దేవునిది. ఈ భూమికి ఏమండి ఓనర్ ఎవరు తెలుసా? ఈ భూమికి ఓనర్ ఎవరంటే దేవుడు. ఈ భూమికి యజమానుడు ఎవరంటే దేవుడు, మనుషులు కాదు. మనుషులు చెప్తారు, నాకు ఇదిగో పత్రాలు ఉన్నాయి, 10 ఎకరాల స్థలం ఉంది, పత్రాలు ఉన్నాయి, నాది అంటాడు. నాది అని ఎంతవరకు అనగలడు తెలుసా? బ్రతికున్నంత వరకే. ఈ భూమి మీద, ఈ భూమికి సంబంధించింది ఏది కూడా ఎవరికి కూడా శాశ్వతము కాదు. తాత్కాలికంగా వారు అనుభవించవలసిందే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం ఉంది. ఒక టీచర్ గానో లేకపోతే ఏదో ఒక ఉద్యోగాన్ని లెక్చరర్ గానో నువ్వు ఉద్యోగంలో జాయిన్ అయ్యావు. ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యావు కాబట్టి ఇంకా పర్మనెంట్ ఆ ఉద్యోగం నీదా? పర్మనెంట్ ఎట్లా అవుతుంది? రిటైర్మెంట్ ఉంది. రిటైర్మెంట్ తర్వాత ఆ ఉద్యోగాన్ని నువ్వు వదిలి వెళ్ళాల్సిందే. ఆ ఉద్యోగాన్ని ప్రభుత్వం వారు వేరే వారికి ఇవ్వాల్సిందే. నువ్వు ఎట్లా ఓనర్ అవుతావు? భూమికి నువ్వు ఎలా ఓనర్ అవుతావు? 100 ఎకరాలు ఉండొచ్చు, 1000 ఎకరాలు ఉండొచ్చు. అకార్డింగ్ టు హెవెన్, అకార్డింగ్ టు ద బైబిల్, యు ఆర్ నాట్ ద ఒరిజినల్ అండ్ ద మెయిన్ ఓనర్. దేవుడే ఒరిజినల్ ఓనర్. భూమి ఎవరిదంట? దేవునిదండి. భూమిలో ఉన్న సమస్తము కూడా దేవునిది. 50వ కీర్తనలో ఇంకా కొంచెం లోతుగా ప్రభు చెబుతాడు. 50వ కీర్తనలో 9వ వచనం చూడండి, నేను చదువుతాను. నీ ఇంట నుండి కోడెనైనను, నీ మందలో నుండి పొట్టేలనైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నీయో, 1000 కొండల మీది పశువులన్నీయో నావే గదా. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. పొలములలోని పశువాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృష్టించాడు. ఎవరండి ఓనరు? గాడ్ ఈజ్ రిచ్. దేవుడు ధనవంతుడు. పేరు పెట్టచ్చు మనం, కోటప్ప కొండని. ఎవరిది అనుకుంటున్నారా కొండ? సింగిల్ కొండ ఆయనదే, 7 కొండలు ఆయనదే, 1000 కొండలు కూడా ఆయనవే. హల్లెలూయా. ఇప్పుడు కొన్ని కొండలకు కొన్ని పేర్లు పెట్టచ్చు. తాత్కాలికమే, తాత్కాలికమే, తాత్కాలికమే. ప్రభు చెప్తున్నాడు, కొండలు నావి, గుట్టలు నావి, భూమి నాది, సముద్రము నాది. ఇక హగ్గయిలు అంటాడు, వెండి నాది, బంగారు నాది. ఈ బంగారు పేరుకు నేను వేసుకొని ఉన్నా, కానీ ఒరిజినల్గా దీనికి ఓనర్ ఎవరంటే యేసయ్య. నీ మెడలో ఉన్నా కూడా దానికి ఓనర్ యేసయ్య. బంగారము ఏ గుడిలో ఉన్నా, ఏ టెంపుల్లో ఉన్నా, ఏ చర్చిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా దాని ఒరిజినల్ ఓనర్ ఎవరు అంటే యేసు క్రీస్తు ప్రభువు. ఆయన ఏమన్నాడు తెలుసా? వెండి నాది, బంగారు నాది. He is the original owner of everything that is there in this earth. భూమి దాని సర్వసంపూర్ణత నాది అంటున్నాడు ఆయన. సో దేవుడు పేదవాడు కాదు. ఇక ఆయన పరలోకం గురించి మాట్లాడితే ఇంకా మనకు టైం సరిపోదు. బంగారుతో రోడ్లు వేయించుకున్నాడంట. గాడ్ ఈజ్ నాట్ పూర్. దేవుడు ధనవంతుడు. హల్లెలూయా. దేవుడు ధనవంతుడు. నేను ఎప్పుడు చెప్తుంటాను, 3 బుద్ధి లేని వాళ్ళతో నువ్వు సహవాసం చేయి, నీవు 4వ బుద్ధి లేని వాడు అవుతావు. 3 గయ్యాలతో మీరు సహవాసం చేయండి, ఆటోమేటిక్గా మీ ఇంట్లో నీవు ఆ 4వ గయ్యాలుగా నువ్వు తయారవుతావు. 3 జ్ఞానులతో నువ్వు సహవాసం చేయి, 4వ జ్ఞానివి నీవే. 3 ప్రార్థనా పరులతో నువ్వు సహవాసం చేయి, 4వ ప్రార్థనా పరుని నీవే. 3 అభిషేకించబడినటువంటి వ్యక్తులతో సహవాసం చేయి, నువ్వు అభిషేకించబడిన 4వ వ్యక్తిగా అవుతావు. 3 అప్పులున్న వాళ్ళతో సహవాసం చేయి, నువ్వు అప్పులున్న 4వ వ్యక్తి అవుతావు. నువ్వు 3 పేదవారితో సహవాసం చేయి, నీవు 4వ పేదవాడిగా మార్చబడతావు. 3 ధనవంతులతో సహవాసం చెయ్యి, నీవు 4వ ధనవంతుడిగా నీవు మార్చబడతావు. హల్లెలూయా. సహవాసము చాలా 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 శక్తివంతమైనది. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో నేను కొంతమంది వ్యక్తులను
మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలు పెడదామంటే మన ఒరిజినల్ ఫాదర్ను తీసుకొని వద్దాం. ఆదాము హవ్వలను తీసుకొని వద్దాం. ఆదాము అంటూనే మనకి ఏం గుర్తుకొస్తుంది? పండు తిన్నాడు, పడిపోయాడు. ఆదాం వల్ల మనకి ఈ శ్రమలన్నీ వచ్చాయి. ఇప్పుడు ఈ చెమట కారుతుంది చూసారా? ఈ చెమట కూడా దీవెన కాదు, శాపం అది. ఈ చెమట వచ్చిన ప్రతిసారి కొన్నిసార్లు చాలాసార్లు నాకు ఆదాం గుర్తుకొస్తాడు. ఆదామా, ఎంత పని చేసావయ్యా, మాకు ఈ ఎండవేడిమి తర్వాత ఈ చెమట అంతా కూడా వచ్చేదానికి కారణము నీవయ్యావు కదా, చెమటోడ్చి నువ్వు కష్టపడవలసి వస్తుంది అని దేవుడు శాపాన్ని విడుదల చేశాడు ఆదాము జీవితంలోనికి. ఆదాము అంటేనే మనకి ఇవన్నీ గుర్తుకొస్తాయి. కానీ ఆదాము అత్యంత ధనవంతుడని మీకు తెలుసా? భూమిని సృష్టించిన తర్వాత భూమిని ఆదాము పేరు మీద దేవుడు రిజిస్టర్ చేసి ఇచ్చేశాడు. హల్లెలూయా. ఆకాశ మహాకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. నరులకంటే ఎవరికి ఇచ్చాడు? ఆదాము పేరు మీద పరలోకపు రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్టర్ చేయించి ఆదాముకి ఇచ్చేశాడు. 100 ఎకరాలు కాదు, 1000 ఎకరాలు కాదండి, భూమి యావత్తు. అంటే ఆదాము ఎంత ధనవంతుడో చూడండి. ధనవంతుడైన దేవుడు ధనవంతుడైనటువంటి ఆదామును సృష్టించాడు. పోనీ ఆదాముకి ఏమైనా కొదవ ఉందా? ఏమీ కొదవలేదు. ఆదామును దేవుడు చివరి రోజు ఎందుకు చేశాడు తెలుసా? మొదటి రోజే చేయొచ్చు కదా, చివరి రోజు ఎందుకు చేశాడు తెలుసా? ఆదాము హవ్వలు తయారు చేయబడిన తర్వాత ఆదాము ఆకాశం వైపు కన్నులెత్తి, ప్రభువా నాకు ఈ కొదవ ఉంది అని ఆదాము నోట రాకూడదు. దేవా నాకు ఈ కొరత ఉంది, నన్ను ఎందుకు ఇక్కడ పెట్టావు, నన్ను ఎందుకు పుట్టించావు, ఎందుకు భూమి మీదకి పంపావు అని ఆదాము దేవునిని ప్రశ్నించకూడదు, దేవుని పైన సనగకూడదు అని మొదటి 6 దినములలో ఆదామునకు కావలసిన సమస్తమును సృష్టించి చివరి దినము ఆదామును అక్కడ ఉంచాడు. హల్లెలూయా. గాడ్ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ ఫర్ ఆడమ్. అసలు ఆదాముకు కొదువ లేదు. ఏ కొదువ లేదు. కానీ ఒక బాధ్యతనిచ్చాడు, ఉద్యోగాన్ని ఇచ్చాడు, పని ఇచ్చాడు. ఉద్యోగము గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు మనం డబ్బు కోసం చేస్తాం కాదు, మన తృప్తి కొరకు చేయాలి ఉద్యోగం. ఎప్పుడు కూడా డబ్బుల కొరకు ఉద్యోగం చేయడం అది సాధనం అయిపోయింది. ఆదాముకు ఏదో తక్కువై దేవుడు ఉద్యోగం ఇవ్వలేదండి. జాబ్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ అవర్ సాటిస్ఫాక్షన్. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైన తలాంతు ఇస్తాడు. దేవుడు ఆ తలాంతులో తృప్తిగా నువ్వు పని చేయాలని దేవుడు ఎంతగానో కోరుకుంటాడు. డబ్బులు రావడం అన్నటువంటిది అదొక బై ప్రొడక్ట్గా ఉండాలి తప్ప ఓటీలు చేసుకుంటూ ఎక్కువ కష్టపడుతూ రాత్రింబగళ్ళు కష్టపడుతూ డబ్బులు సంపాదించాలి అన్నటువంటిది అది దేవుని యొక్క ప్లాన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదు. ఆదామును దేవుడు ధనవంతుడిగా చేశాడు. భూమిని అంతా కూడా ఆదాం పేరు మీద రిజిస్టర్ చేస్తే సాతానుగాడు మస్కా కొట్టేసి మాయ చేసేసి వాడి పేరు మీదకి భూమిని మార్పించుకున్నాడు. భూమిని వాడి పేరు మీదకి మార్పించుకున్నాడు. కాబట్టి ఆదాం ఏం చేశాడు తెలుసా? పాపరైపోయాడు. ఆడమ్ లాస్ట్ ఎవ్రీథింగ్. సో తర్వాత స్టోరీ అనుకోండి. సో దేవుడు ధనవంతుడు, ఆదాము మొదటగా ధనవంతుడు. తర్వాత అబ్రహామును దేవుడు పిలిచాడు. దేవుడు అబ్రహామును దర్శించి, అబ్రహామా నీ తండ్రి ఇంటి వారిని, నీ ఊరిని, నీ బంధువులను అందరిని వదిలిపెట్టేసి నన్ను వెంబడించు అన్నాడు. నన్ను వెంబడించు అన్న దేవుడు అబ్రహాము దేవుని యొక్క మాటకు లోబడినప్పుడు దేవునిని అబ్రహాము వెంబడించగా దేవుడు అబ్రహామును పేదరికముతో ఇబ్బంది పెట్టలేదు. దేవుడు అబ్రహామును దీవించాడు. అబ్రహాం అంటూనే మనకేం గుర్తుకొస్తుంది? మన యొక్క విశ్వాసులకు తండ్రి అబ్రహాము. తర్వాత 100 సంవత్సరాల వయసులో కుమారుని కన్నాడు. ఇవన్నీ మనకు గుర్తుకొస్తాయి. కానీ అబ్రహాము బహుధనవంతుడు తెలుసా? బహుధనవంతుడు. ఆదికాండము 13వ అధ్యాయము 1వ వచనంలో వ్రాయబడింది. 2వ వచనము, అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు
ధనవంతుడై ఉండెను. బహు ధనవంతుడు. అందరు చెప్పండి, బహు ధనవంతుడు. అబ్రహాము బహు ధనవంతుడిగా జీవించాడు. నీవు కూడా బహు ధనవంతునిగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్ముడు అబ్రహాం గురించి ఏం చెప్తున్నాడు తెలుసా? బహు ధనవంతుడు అని చెప్తున్నాడు. నీ గురించి చెప్పాలంటే ఏమండి, సమాజం నేను ఏమంటుంది? పేదవాడు అంటుందా, లో క్లాస్ అంటుందా, మిడిల్ క్లాస్ అంటుందా, లేకపోతే అప్పర్ క్లాస్ అంటుందా? బహు ధనవంతుడు అంటే అబ్రహాము. అబ్రహాము పరిశుద్ధుడే, అబ్రహాము ప్రవక్తనే, అబ్రహాము దేవునికి విధేయతను చూపాడు. అంత మాత్రమే కాదు, అబ్రహాము బహు ధనవంతుడు. మామూలు ధనవంతుడు కాదు, బహు ధనవంతుడు. హల్లెలూయా. బహు ధనవంతునిగా ఎవరు చేశారండి? దేవుడు చేశాడు. అంతకు మునుపు దేవుని దగ్గరికి రాకముందు అబ్రహాము బహు ధనవంతుడు కాదు. దేవునిని వెంబడించిన తర్వాత, దేవునితో కలిసి నడిచిన తర్వాత అబ్రహాము బహు ధనవంతుడు అయ్యాడు. హల్లెలూయా. అబ్రహాము బహు ధనవంతుడు అయ్యాడు. దేవునామమునకు మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 24వ అధ్యాయము 1-2 వచనాలు వ్రాయబడింది. అన్ని విషయములలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అంటే ఆర్థికంగా అబ్రహామును అత్యధికముగా ఆశీర్వదించాడు. అబ్రహాము బహు ధనవంతుడు. అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకంట చూద్దాం. ఆదికాండము 26వ అధ్యాయము, ఆదికాండము 26వ అధ్యాయము 13వ వచనం, 13వ వచనం, 12 చదువుతాను, 12, 13. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 అంతలు ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యాను. బట్టి గొప్పవాడయ్యాడు. దేనిని బట్టి గొప్పవాడయ్యాడు? ఆస్తిని బట్టి గొప్పవాడయ్యాడు. ఎంత గొప్పవాడయ్యాడు అంటే ఆ దేశంలో ఉన్న రాజు కంటే మించిపోతూ ఉన్నాడు. ఈ వాక్యం ఏమి సూచిస్తుంది అంటే, నీ ఊరు ఏదో నాకు తెలియదు, నీ వీధి ఏదో నాకు తెలియదు, నీ జిల్లా ఏదో నాకు తెలియదు, కానీ నీ ఊరిలో అత్యంత ధనవంతుడు నిన్ను చూసి అసూయపడే రీతిగా దేవుడు నిన్ను ఆర్థికంగా హెచ్చించాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నీ ఊరి పేరు చెబితే డబ్బున్న వ్యక్తి ఎవరంటే నీ పేరు రావాలి, నీ పేరు వినబడాలి. నువ్వు నమ్మితే అది జరుగుతుంది, నమ్మకపోతే జరగదు. దట్ ఈస్ వెరీ సింపుల్. ఎందుకు రాయించాడండి బైబిల్ ఇవి? వేరేవి అంతా మొత్తం అంతా ఏదో పాపం గురించి వాటి గురించి మొత్తం రాయించవచ్చు కదా దేవుడు. ఇవన్నీ ఎందుకు రాయించాడు? ఇప్పుడు కదా కొత్త కొత్త హాస్పిటల్స్ వచ్చాయి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్. మల్టీ అంటే అందరూ ఉంటారు అక్కడ. గుండె వైద్య నిపుణులు ఉంటారు, స్త్రీ వ్యాధి నిపుణులు ఉంటారు, కంటి డాక్టర్ ఉంటాడు, చెవి డాక్టర్ ఉంటాడు, ఆపరేషన్ చేసే వాళ్ళు ఉంటారు, అన్ని రకాల డాక్టర్లు ఉంటారు. అంటే ఎవరెవరు వారి స్పెషాలిటీ వారు చూపిస్తుంటారు. ఈ 5 రోజులు కూడా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లాంటిది. ఒక్కొక్కరు ఒక్కొక్క దానిని డీల్ చేస్తారు. హల్లెలూయా. ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో నీవు వర్ధిల్లేదానికి వారు దేవుని చేత అభిషేకించబడి వాడబడబోతూ ఉన్నారు. హల్లెలూయా. 5 రోజులు మీటింగ్స్ అయిపోయేలాగా నీవు అన్ని విషయంలో వర్ధిల్లేదానికి నీ మనసు సిద్ధమైపోతుంది. హల్లెలూయా. నేను మరలా చెప్తాను, ఇది సిద్ధం సంసిద్ధం సభ, ఇది అసలు సిసలైన సభ ఇది. హల్లెలూయా. ఇస్సాకు ఎంత గొప్పవాడు, ఎంత ధనవంతుడయ్యాడంటే ఆ ఊరి రాజు చూసి అసూయపడే బాబు అని సమాధాన పడేదానికి వచ్చాడంట. ఆ స్థితిని, ఆ స్థాయిని ఎవరిచ్చారంటే దేవుడిచ్చాడు. దేవుడిచ్చాడు. ఆదికాండము 30వ అధ్యాయము 43వ వచనం. ఆదికాండము 30వ అధ్యాయం 43వ వచనం. ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడైన. ఇది ఎవరి గురించి తెలుసా? అబ్రహాము మనమడైన యాకోబు గురించి, ఇస్సాకు కుమారుడైన యాకోబు గురించి. కొంతమంది అనుకుంటారు యాకోబు మోసగాడు, మోసం చేసి వాళ్ళ మామ దగ్గర దొబ్బేశాడు అంటారు. కాదు. వాళ్ళ మామ ఎంత మోసం చేయాలనుకున్నా కూడా యాకోబు అంటాడు, నా దేవుడు నాకు సహాయం చేశాడు గనుక నువ్వు 10 సార్లు జీతం మార్చినా కూడా నా ఆస్తిని దేవుడు పెంచాడు అని సాక్ష్యం ఇస్తాడు.
దేవునితో నిబంధన చేసుకుంటాడు. దశభాగం ఇస్తానని దేవునితో నిబంధన చేసుకుంటాడు. దేవునిని ఘనపరిచాడు గనుక యాకోబును దేవుడు దీవించాడు. ఆర్థికముగా దేవుడు యాకోబును దీవించాడు. ఇప్పుడు ఆదాము బహుధనవంతుడు, ఇస్సాకు మిక్కిలి ధనవంతుడు, యాకోబు కూడా ప్రస్తుతానికి ధనవంతుడు. దేవుడు ఏమంటాడు తెలుసా? నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను అంటాడు. హల్లెలూయా. మీ పిల్లలు ఒకవేళ ఏమంటే బిలియనర్లు అయ్యారనుకోండి, బిలియనర్ అంటే 100 కోట్లు, 100 కోట్లు నజరేడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ పిల్లలు బిలియనర్లు అవుదురుగాక, కుబేరులు అవుదురుగాక, భూస్వాములు అవుదురుగాక, అంతర్జాతీయ ఖ్యాతిని మీ పిల్లలు పొందుకొందురు గాక. సువార్తలో అంత శక్తి ఉన్నది, అంత శక్తి ఉన్నది. నీ వల్ల కాలేనివి నీ పిల్లలు చేయబోతున్నారు. దేన్ని బట్టి తెలుసా? సువార్తను బట్టి, సువార్తను బట్టి. నెవర్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ గాస్పల్. నెవర్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ జీసస్ అండ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. తక్కువ అంచనా వేయవద్దు. క్రైస్తవత్వం అంటే అణగారినటువంటి వర్గము, తక్కువ స్థాయి జీవితము, దీనత్వము, ఎప్పుడు గొర్రెలాగా తల వంచుకొని పోతుండాలి అనుకుంటారేమో. నో 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 నో. మనుషులతో కొట్లాడద్దు, మనుషులతో పోట్లాడద్దు శరీర రీతిగా అంటున్నాడు, కానీ పేదవారిగా జీవించమని దేవుడు చెప్పడం లేదు. యాకోబును దేవుడు దీవించాడు. ఇక తర్వాత యాకోబు కుమారుడైనటువంటి యోసేపుకు దేవుడు ఆ తరములో, ఆ కాలములో అత్యంత సంపన్నమైన శక్తివంతమైన దేశమునే యాకోబు కొడుకు చేతిలో పెట్టాడు. ఐగుప్తు దేశాన్ని యోసేపు చేతిలో దేవుడు పెట్టేశాడు. దేశాన్నే పెట్టేశాడండి. ఫరో అన్నాడు, మొత్తం నీదే ఏలుకో అన్నాడు. ఊరికే పేరుకు మాత్రమే ప్రెసిడెంట్ ఉంటారు కదా మన దేశంలో, నామమాత్రపు అధికారని. నేను నామమాత్రమే, మొత్తం నీదే అన్నాడు. దేశాన్నే యోసేపుకు దేవుడు అప్పగించేశాడు. ఏమండి, అబ్రహాము పేదవాడా, ఇస్సాకు పేదవాడా? ఇప్పుడు యాకోబు ఫైనాన్షియల్ కండిషన్ చూడండి. దేశమంతా కొడుకు చేతిలో ఉందండి, దేశమంతా కొడుకు చేతిలో ఉంది. వీరందరూ దేవునిని వెంబడించినప్పుడు, దేవునికి లోబడినప్పుడు, దేవునితో కలిసి నడిచినప్పుడు వీరు పేదవారిగా మిగిలిపోలేదు. అప్పుడప్పుడు కరువు వచ్చింది, అప్పుడప్పుడు సవాళ్ళు వచ్చాయి, కానీ దేవుడు వారికి సహాయం చేయడం మూలంగా వీరందరూ కూడా ఆర్థికంగా అపరిమితంగా వారు వర్ధిల్లారు. హల్లెలూయా. అబ్రహాము బహుధనవంతుడు, ఇస్సాకు మిక్కిలి ధనవంతుడు, యాకోబు మిక్కిలి 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 ధనవంతుడు. దేవుడు ఎప్పుడైనా పాట పాడేటప్పుడు కొంచెం ఆలోచించండి. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడు అంటే చెప్తున్నాడు, చూడండి, నన్ను వెంబడించిన అబ్రహామును నేను బహుధనవంతునిగా చేశా, నన్ను వెంబడించిన ఇస్సాకును నేను మిక్కిలి ధనవంతునిగా చేశాను, నన్ను వెంబడించినటువంటి యాకోబుకు చివరి దినాల్లో దేశాన్ని అప్పగించాను. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు మీ పిల్లలు కోటీశ్వర్లు అయ్యారనుకోండి, అప్పుడు సమాజం ఏం చెప్తారు? నేను వాళ్ళ తండ్రిని అని చెప్తారు. నేను పలాని వాళ్ళ తండ్రిని అని చెప్తారు. బికారుగా తిరుగుతూ, భిక్షగాళ్ళలాగా తిరుగుతూ, అప్పులలో ఊబిలో ఇరుక్కుంటే బయటికి వెళ్ళి నేను పలాని వాడిని తండ్రిని అని చెప్తారా? మీరు చెప్పరు. దేవుడు ధైర్యంగా చెబుతున్నాడు, నేను అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని ధైర్యంగా చెబుతున్నాడు. ఎందుకో తెలుసా? వారు జీవించినంత కాలము దేవునితో కలిసి జీవించారు, పరిశుద్ధంగా జీవించారు. అంత మాత్రమే కాదు, ధనవంతుల్లాగా జీవించారు. హల్లెలూయా. మన పూర్వీకుడు, మన యొక్క పితరుడైనటువంటి అబ్రాహాము గారు బీదవారు కారు, బహుధనవంతుడు. హల్లెలూయా. దైవజనులో అయినటువంటి అబ్రాహాము గారికి కూడా అటువంటి పేరు శాశ్వతముగా స్థిరపడును గాక. హల్లెలూయా. హల్లెలూయా. జియోన్ అపోస్టలిక్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులైనటువంటి అబ్రాహాము గారు బహుధనవంతులు, బహుధనవంతులు. హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని పరిచయం చేస్తా మీకు. ఆ వ్యక్తి పేరు యోబు.
యోబు అంటానే మనకి ఏం గుర్తుకొస్తాయండి? యోబు అంటానే కురుపులు గుర్తుకొస్తాయి, శ్రమలు గుర్తుకొస్తాయి. యోబు అంటూనే మనకు ఏమండి సర్వనాశనం గుర్తుకొస్తాయి, రోగాలు గుర్తుకొస్తాయి. కానీ యోబులో వేరే కోణం ఉందండి. యోబులో వేరే కోణం ఉంది. యోబు గ్రంథంలో చూస్తే చూడండి, 1వ అధ్యాయము నేను చదువుతాను. ఊజు దేశమునందు యోబును ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్ప వాడుగా ఉండెను. యోబు పరిశుద్ధుడు మాత్రమే కాదు, యోబు బహుధనవంతుడు. తూర్పు దిక్కు కంట, ఇది ఒక దేశానికి పరిమితం కాదు, ఒక గ్రామానికి ఒక ప్రాంతానికి పరిమితం కాదు. తూర్పు దేశంలోనే యోబు అత్యంత ధనవంతుడు. ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్య ప్రకారము జీవించినప్పుడు ఆ వ్యక్తి పేదవాడిగా ఉండడము అసాధ్యము. యోబు న్యాయవంతుడండి, చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు గనుక యోబు యొక్క ఆస్తి అంట ఇంకా 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 విస్తరిస్తుందంట. 10వ వచనం చూడండి, 10వ వచనం చివరి భాగము. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించుచున్నది. యోబు బహుధనవంతుడండి. యోబు బహుధనవంతుడిగా జీవించాడు, కోల్పోయాడు. ఎంతకాలం కోల్పోయాడు తెలుసా? ఎంతకాలము రోగంలో ఉన్నాడు తెలుసా? ఎంతకాలం కోల్పోయాడో తెలుసా? చరిత్రకారులు వారందరూ కూడా అందరూ కూడా ఒప్పుకున్నటువంటి విషయం ఏంటంటే యోబు శ్రమలు అనుభవించింది కేవలము 9 నెలలే. 9 నెలలే. మనకు ఇక్కడ ఇన్ని అధ్యాయాల్లో ఆ వివరణ అంతా ఉండవచ్చు, కానీ యోబు అనుభవించిన శ్రమలు కేవలము 9 నెలలే. మనవారు 9 సంవత్సరాలైనా అనుభవిస్తూ ఉంటారు, 90 ఏండ్లైనా కూడా అనుభవిస్తుంటారు, 9 తరాలైనా కూడా అనుభవిస్తూనే ఉంటారు. యోబు జీవితము శ్రమలతో ముగియలేదు. యోబు జీవితము సర్వనాశనముతో ముగియలేదు. అపవాది పాడు చేయాలనుకున్నాడు, సర్వనాశనం చేసేసాడు. కానీ యోబు దేవునిని ఆశ్రయించినప్పుడు దేవుడు దానిని తిప్పికొట్టి మునుపున్న దానికంటే 2 అంతలుగా ఆర్థికపరమైన దీవెనలు యోబుకు దయచేశాడు దేవుడు. హల్లెలూయా. చాలా మందికి కురుపులు ఉన్న యోబే కనిపిస్తాడు, చాలా మందికి సర్వనాశనమైన యోబే కనిపిస్తాడు, కానీ నాకు బహు ధనవంతుడైన యోబు కనపడతాడు. 140 సంవత్సరాలు అంటే బాగా అయిపోయిన తర్వాత, 2 అంతల దీవెన పొందుకున్న తర్వాత 140 సంవత్సరములు రోగము లేకుండా, కొరత లేకుండా 2 అంతల ఆశీర్వాదంతో వర్ధిల్లినటువంటి యోబు నాకు కనిపిస్తాడు. చూసే దృష్టి చాలా ఇంపార్టెంట్. ఒక ఆయన నన్ను అడిగాడు, ఏమనంటే ఏంటి బ్రదర్ మీరు ఎప్పుడూ ఆశీర్వాదాల గురించే చెబుతారు అన్నాడు. నేను వెంటనే అడిగాను, నీకేమైనా శాపాలు కావాలా అని అడిగాను. అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? అలా కాదండి. అలా కాకుండా ఇంకెలా? ఇఫ్ యూ డోంట్ వాంట్ బ్లెస్సింగ్ దెన్ దట్ మీన్స్ యూ వాంట్ ఎ కర్స్. నువ్వు శాపాన్ని కోరుకుంటున్నావు అర్థం. సో కొంతమందికి ఎందుకో అర్థం కాదు, కానీ బ్లెస్సింగ్ అంటే వెరీ కోపం లేస్తుంది. కొంతమందికి ఎందుకో అర్థం కాదు. వీళ్ళంతా ఏ జాతికి సంబంధించిన వారంటే కళ్ళ ఎదుట యేసుక్రీస్తు ప్రభు ఊచ చేయగలవని బాగు చేస్తే వారు ఆయనను విమర్శించి ఆయనను చంపాలనుకున్నారంట. ఎంత విడ్డూరం అండి! వారి కళ్ళ ఎదుట అద్భుతం జరుగుతుంటే అద్భుతం చేసిన వాడిని చంపాలనుకున్నారంట. ఈ జాతి వాళ్ళు ఎక్కడ చూసినా కూడా ఉంటారండి. యోబులో నాకు ధనవంతుడు కనిపిస్తున్నాడు, యోబులో నాకు న్యాయవంతుడు కనిపిస్తున్నాడు, యోబులో నాకు పరిశుద్ధుడు కనిపిస్తున్నాడు, యోబులో కోల్పోయిన వాటన్నిటిని 2 అంతలుగా పొందుకున్నవాడు నాకు కనిపిస్తున్నాడు. 4 తరాలు చూశాడంట. 140 ఏళ్ళు బ్రతికాడు యోబు. ఎందుకు రాయించాడు దేవుడు ఇవన్నీ? దేవుడు ఎందుకు రాయించాడు? ఇలా లిస్ట్, చాలా పెద్ద లిస్ట్ ఉంది. సరే, ఇప్పుడు దావీదు దగ్గరికి వస్తాం. దావీదుల నుండి బీదలను పైకి లేపేవాడు దేవుడు అండి. పెంట కుప్ప మీద ఉన్నటువంటి బీదలను పెంట కుప్పలో వదిలేసే దేవుడు నా దేవుడైతే కాదు.
దావీదు అనుభవపూర్వకంగా రాశాడు. దావీదు యొక్క జీవితంలో చివరి మాటలు చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 28వ వచనం. ఇది దావీదును గురించినటువంటి మాటలు. అతడు వృద్ధాప్యము వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణమొందెను. ఐశ్వర్య ప్రభావములు కలిగి. ఎంత ఐశ్వర్యం ఉందండి దావీదుకు. దావీదుకు దేవుడు అంటే చాలా ఇష్టం. దేవునికి మందిరం కట్టాలనుకున్నాడు. మంచి మందిరం కట్టాలనుకున్నాడు. కట్టాలనుకున్నప్పుడు మందిరం కట్టేదానికి అవసరమైనవన్నీ కూడా సమకూర్చాడు. సో ఒక రోజు ఏం చేశాడంటే జనాలంతా కూడా పిలిచి ఏం చెప్పాడు తెలుసా? నేను కొంచెం సంపాదించి పెట్టాను అని చెప్పి ఒక వివరణ ఇస్తాడు. నేను చదువుతాను చూడండి. సో దావీదులో ఇంకో క్రొత్త కోణాన్ని మనం చూద్దాం. దావీదు పాటలు పాడేవాడు మాత్రమే కాదు, అత్యంత ధనవంతుడు. అబ్రహాము బహుధనవంతుడు, ఇస్సాకు మిక్కిలి ధనవంతుడు, యాకోబు మిక్కిలి ధనవంతుడు. యోబు తూర్పు దిక్కుకే, ఒక దేశానికి పరిమితం కాదు. ఎన్ని దేశాలు ఉన్నాయో, తూర్పు దిక్కులో ఎన్ని దేశాలు ఉన్నాయో, ఈస్ట్ వైపు ఎన్ని దేశాలు ఉన్నాయో, ఆ దేశాలన్నిటిలోనే నంబర్ 1 టాప్ రిచెస్ట్ పర్సన్ ఎవరంటే యోబు. హల్లెలూయా. ఇప్పుడు దావీదును చూద్దాం. దావీదు దేవునికి కానుక ఇచ్చాడంట. 29వ అధ్యాయమే 2వ వచనం. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్ళను, చెక్కుడు రాళ్ళను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్ళను, మిక్కిలి వెలగల నానా విధములైన రత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించి తిని. హల్లెలూయా. రాజులేని సింహాసనం మీద కూర్చొని ఊరిక లేడైనా ఏం చేస్తాడంట? బహుగా ప్రయాసపడి సంపాదించాడంట. ఎంత పెద్ద లిస్ట్ చూడండి. దేని కొరకు? దేవుని యొక్క మందిరం కొరకు సంపాదించాడంట. 3వ వచనం చూడండి. ఈ మాట అంటే నాకు భలే ఇష్టం అండి. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తము సంపాదించిన వస్తువులు కాక నా స్వంతమైన నా ఆస్తి అయిన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చెదను. హల్లెలూయా. చాలా చోట్ల నేను చూసినది ఏమిటంటే దైవ సేవకులైనటువంటి మా వాళ్ళు ఏం చేస్తారంటే మీరు కానుకలు ఇవ్వండి అనడమే నేను చాలా చోట్ల చూశాను. కానీ ఎక్కడ కూడా దైవజనులు చాలామంది నేను ఇంత ఇస్తున్నాను మీరెంత ఇస్తారు అన్నవి చాలా చోట్ల కనిపించవు. కానీ ఇక్కడ దావీదు మీరు ఇవ్వండి అనడం లేదు. కానీ మొట్టమొదటిగా దావీదు ఏం చెప్తున్నాడు తెలుసా? నేను ఇస్తున్నాను, నేను నా దేవుని మందిరానికి ఇంత కానుక ఇస్తున్నాను అని చెప్పి ఏమంటున్నాడు తెలుసా? చూడండి 4వ వచనం. గదుల గోడల రేకుమూతకును, బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, పని చేయువారు ప్రతి విధమైన పనికి 6,000 మనుగుల ఓఫీరు బంగారమును, 14,000 మనుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఎంత కానుక ఇచ్చాడు అంటే మీకు సులభంగా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే బాగా వినండి. అందుకే 2 చెవులను మీ మనసును అప్పగించండి. ఇంకో 15 నిమిషాలు నేను ముగిస్తాను. 112,000 కేజీల బంగారు ఇచ్చాడు దేవుడు. ఎంత? 1 తులం కాదక్క, 1 తులం కాదు. బ్రదర్స్ కంటే సిస్టర్స్కి ఇది బాగా అర్థమవుతుంది. 2 తులాలు కాదు, 10 తులాలు కాదు, 20 తులాలు కాదు, కేజీ కాదు, 1,00,000 కేజీలు. దావీదు ఎంత కానుక ఇచ్చాడు తెలుసా? గొల్యాతును చంపిన దావీదు. నీకు గొల్యాతును చంపిన దావీదుగా తెలుసు, బత్షెబాతో పాపం చేసిన దావీదుగా తెలుసు, అనేక కీర్తనలు రాసినటువంటి సంగీత విద్వాంసునిగా దావీదు నీకు తెలుసు, దేవునికి హృదయానుసోడని తెలుసు. అయితే దావీదు దేవుని మందిరాన్ని ఎంత ప్రేమించాడంటే ఎంత కానుకనిచ్చాడు తెలుసా? 112,000 కేజీల బంగారును దేవుని మందిరానికి దావీదు తన సొంత ఆస్తిలో నుండి దేవునికి ఇచ్చాడు.
ఇప్పుడు చెప్పండి, దావీదు ఎంత 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 ధనవంతుడో. గొర్రెల దొడ్డిలో ఉన్నవాడు, ఏ ఉద్యోగానికి పనికిరానివాడు. ఏమండి, తల్లిదండ్రులు అసలు గుర్తే పెట్టుకోలేదంట దావీదు. దావీదు అనేవాడు ఒకడు ఉన్నాడని కూడా తల్లిదండ్రులు గుర్తులేదు. అటువంటి వాణ్ణి ఎక్కడ పెట్టాడండి దేవుడు? ఇంకా రాయడా కదా, అంటాడు కదా, నా నాలుక త్వరగా వ్రాయు అని కలం వలె ఉన్నది అంటాడు. ఏమంటాడు? నేల మీద నుండి దరిద్రులను, పంట కుప్ప మీద నుంచి బీదలను పైకెత్తువాడు అంటాడు. డబ్బు ఎందుకో, ఇగో ఇక్కడ ఉంది కదా, మందిరానికి ఇచ్చేదానికి. దావీదు డబ్బు పెట్టుకొని, బంగారు పెట్టుకొని, ఏమండి విలాసవంతమైన జీవితం జీవించుకుంటూ ఏం లేడండి. ఆ ధనం దేని కొరకు? దేవుని యొక్క మందిరం కొరకు, దేవుని యొక్క రాజ్యం కొరకు, దేవుని యొక్క పని కొరకు. 1,12,000 కేజీల బంగారంట, 2,62,000 కేజీల వెండి ఇచ్చాడంట కానుక. కానుక పొద్దున సాయంత్రం పడతామంటే ఏందబ్బా 2 సార్లు పడతారని ఆలోచిస్తున్నారు కొంతమంది. దావీదుని చూడక్క అన్నా, దావీదుని చూడన్నా, ఎంత కానుక ఇచ్చాడో చూడన్నా. కాంగ్రిగేషన్ చెప్తున్నాడు, ఐ గేవ్ దిస్ మచ్ టు మై గాడ్. ఎందుకంటే నా దేవుడు అంటే నాకు ఇష్టము, నా దేవుని యొక్క రాజ్య సువార్త అంటే నాకు ఇష్టము. 1,12,000 కేజీల బంగారును దేవునికి కానుకగా ఇచ్చి ఏమన్నాడు తెలుసా? నేను ఇంత ఇస్తున్నా, మీరు ఎంత ఇస్తారని మిగతా మొత్తం అడిగారు. మొత్తం అడిగితే వారు అంతా ఏమండి అంతా కలుపుకొని కొడితే దావీదు కంటే కొంచెం ఎక్కువ ఇచ్చారు. అందరు కలిసి దావీదు కంటే కొంచెం ఎక్కువ ఇచ్చారు. అంత కానుకిచ్చి ఏమంటున్నాడు తెలుసా దావీదు? 14 వచ్చిన చూడండి, 12 చదువుతాను, 12 కూడా చదువుతాను, 12, 13, 14. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. ఐశ్వర్యం ఎవరి వలన కలుగుతుంది? దేవుని వలన కలుగుతుంది, సువార్త వలన కలుగుతుంది. మర్చిపోవద్దు, సువార్త నిన్ను ఐశ్వర్యవంతునిగా చేయగలదు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవు, అందరికీ బలం ఇచ్చువాడవు నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మా కొనుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వలననే కలిగిన కదా. నీ స్వసంపాద్యములో, అండర్లైన్ చేసుకోండి, నీదయ్యా ఇదే. ఈ 1,12,000 కేజీల బంగారు నాది కాదయ్యా, నీది. ఇది నీది, నువ్వు నాకు ఇచ్చావు. నీ స్వసంపాద్యములో కొంత మేము మీకు ఇచ్చి ఉన్నాము. ఓ 1,00,000 రూపాయలు కానుక ఒకవేళ నువ్వు ఇచ్చావనుకో, ఏమనుకుంటావు? బా, నేను 1,00,000 ఇచ్చాను అని అనుకుంటావేమో. దావీదు ఎన్ని కోట్లు ఇచ్చాడు చూడండి, ఇక్కడ ఎన్ని కోట్లు ఇచ్చాడు చూడండి. దావీదు కోట్లు ఇచ్చి ఏమంటున్నాడు? కొంత. ఏమంటున్నాడు? అందుకే ఇండియన్ కరెన్సీ అంటే భలే ఇష్టం నాకు. ఎందుకో తెలుసా? ₹1,00,000 అయినా ఉన్నా కూడా లాస్ట్లో ఓన్లీ అని ఉంటుంది. మాత్రమే 1 lakh ఓన్లీ, 1 crore ఓన్లీ, 100 crores ఖచ్చితంగా ఓన్లీ అని ఉంటుంది. వారికి తెలిసి తెలియకనే వారు ఏమండి దేవుని అర్థం చేసుకున్నారు. దావీదు ఇన్ని కోట్ల కానుకలు దేవునికి ఇచ్చి, ఇది నాది కాదయ్యా, ఇది మొత్తం నీదే, నీ దాంట్లో నుంచి నీకు ఇస్తున్నాము, నీ దానిలో నుంచి నీకు ఇస్తున్నావు అన్నాడు. దావీదు అత్యంత ధనవంతునిగా జీవించాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము బహుధనవంతుడంట, ఇస్సాకు మిక్కిలి ధనవంతుడంట, యాకోబు యోసేపుల కుటుంబము ఏమండి మిక్కిలి ధనవంతులంట. యోబు కొన్ని దేశాలకే ఏమండి నంబర్ 1 రిచెస్ట్ పర్సన్ అంట. దావీదు చూస్తే చూడండి ఎన్ని కోట్ల విలువ చేసే కానుకలు ఇవ్వగలిగే స్థితిలో దావీదు ఉన్నాడంటే ఎంతగా దావీదుని హెచ్చించాడో చూడండి. ఇక సొలొమోను గురించి చెప్పవలసిన అవసరం లేదు మీకు. 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 1:12 వ్రాయబడి ఉంది. దేవుడు అన్నాడు, నీకు ముందు నీ తర్వాత నీ అంత ఐశ్వర్యవంతుడు ఉండడన్నారు.
నీ ముందు నీ తర్వాత, ఈవెన్ ఈ రోజు వరకు కూడా ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్ ఎవరయ్యా అంటే సొలొమోను. ఈ రోజు వరకు కూడా చరిత్రను మొత్తం తిరగరాస్తే రిచెస్ట్ పర్సన్ ఎవరయ్యా అంటే సొలొమోనును కొట్టేవాడు ఇంతవరకు రాడు అని దేవుడే చెప్పాడు. ఇంకెక్కడి నుంచి వస్తాడు? ఎందుకు ఇవ్వాలండి దేవుడు సొలొమోనుకు? దట్ ఈస్ గాడ్స్ నేచర్. 2వ దినవృత్తాంతముల గ్రంథములు 32వ అధ్యాయము 29వ వచనంలో హిజ్కియా రాజు గురించి వ్రాయబడింది. దేవుడంట హిజ్కియాకు అతి విస్తారమైన కలిమినిచ్చాడంట. అతి విస్తారమైన. దేవుని మనస్సు మీకు కనిపిస్తోందా? ఆయనను ప్రేమించిన వారి విషయంలో ఆయన ఎలా వ్యవహరించాడో మీకు కనిపిస్తోందా? యేసు ప్రభు ఎందుకు దేవుని యొక్క ఆత్మ నా మీద ఉన్నాడు? బీదలకు సువార్త ప్రకటించేదానికంటూ ఉన్నాడు. వీరేమో ఏమండి ఇంత భీకరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని అనుభవిస్తుంటే నీవేమో చాలీచాలని జీవితముతో వ్యాపారం వాళ్ళు వర్ధిల్లక ఓపెన్ చేయడము, మూసివేయడము, ప్రతి అవసరతకు అప్పులు చేయవలసినటువంటి రావడము, పిల్లలకు వివాహం చేయాలంటే డబ్బు లేకుండా ఉండడము, ఇటువంటి ఆర్థికపరమైన లేమితో నీవు అల్లాడుచుంటే దేవుడు ఎలా తట్టుకుంటాడని అనుకుంటున్నారు? ఇవి శ్రమలు కాదు. ఇటువంటి శ్రమలను అనుమతించమని దేవుడు చెప్పడం లేదు. క్రైస్తవుల విషయంలో దేవుడు అనుమతించే శ్రమలు ఒకే రకమైన శ్రమ. ఏమిటో తెలుసా? సువార్త నిమిత్తమైన శ్రమలు. మనుషుల ద్వారా నీకు వస్తాయి. సువార్త చేస్తానంటే చేయొద్దు అంటారు. ఈ సమస్యలు తప్ప ఏ సమస్యలను దేవుడు అనుమతించలేదు, నువ్వు కూడా అనుమతించకూడదు. ఎలా ఐశ్వర్యవంతుని కావాలో తెలియక, ఎలా స్వస్థపరచబడాలో తెలియక ఆ శ్రమల జాబితాలో పేదరికాన్ని చేర్చేశారు, రోగాన్ని కూడా చేర్చేశారు. చాలా విడ్డూరం అండి ఇది. శ్రమల జాబితాలో చేర్చేశారు. నో యూ షుడ్ నాట్ టాలరేట్ పావర్టీ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో పేదరికాన్ని ఏ మాత్రము కూడా నీవు సహించకూడదు. ఇంకో వ్యక్తి గురించి చెప్తాను. ఆ వ్యక్తి పేరు ఏం పేరు తెలుసా? నజరేయుడైన యేసు. హల్లెలూయా. నజరేయుడైన యేసు. మరియ కడుపులో పడక మునుపు నజరేయుడైన అన్న పేరు ఆయనకు లేదు. ఆయన దేవుని కుమారుడు. నజరేయుడైన యేసు భూమి మీదకి వచ్చిన తర్వాత, భూమి మీద పడ్డ తర్వాత ఆయన పేదవాడిగా జీవించలేదు. కొన్ని బాక్సులు బద్దలైపోతాయి ఈ మాటతో. ఒక ఆయన ఇజ్రాయెల్ దేశానికి వచ్చి ఏం చెప్పాడు తెలుసా? యేసు ప్రభు చాలా పేదవాడిగా జీవించాడు అన్నాడు. నేను ఇజ్రాయెల్ దేశాన్ని చూడను, ఈ బైబిల్ను చూసి నేను చెబుతాను. హల్లెలూయా. నా కళ్ళతో చూసేవి నేను నమ్మను, నా చెవులతో వినేవి నేను నమ్మను. దేవుని యొక్క వాక్యంలో నేను చూసిన దానినే నేను నమ్ముతాను. నజరేయుడైన యేసు భూమి మీద ధనహీనంగా జీవించలేదు, పేదవానిగా జీవించలేదు, దరిద్రునిగా జీవించలేదు, ధనవంతుడిగా జీవించాడు. ఇది 1 గంట సేపు ప్రసంగము. 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. యేసుక్రీస్తు ప్రభువు ముందు నజరేయుడైన అని పేరు పెడుతున్నాను. నజరేయుడైన అంటే ఆయన యొక్క జీవితము భూమి మీదకి వచ్చిన తర్వాత ఆరంభమైంది అన్నమాట. సో ఆ భూమి మీద ఆయన జీవితం గురించి ప్రస్తావించబడుతున్నటువంటి మాట ఇది. పరలోకములో యేసుక్రీస్తు ప్రభు ఉన్నప్పుడు మాట కాదు ఇది. ఆయన దైవత్వాన్ని, మహిమను అన్నీ వదిలేసి భూమి మీదకి వచ్చాడు. భూమి మీద ఆయన జీవితం గురించి బైబిల్ గ్రంథం ఒక చిన్న కామెంటరీ ఇచ్చింది. ఏంటో తెలుసా? ఆయన ధనవంతుడై ఉండియు. 2 కొరింథీ 8:9 వ్రాయబడిన ప్రకారము నజరేయుడైన యేసు ధనవంతుడై ఉండియు. భూమి మీద నజరేయుడైన యేసు పేదవానిగా జీవించలేదు, ధనవంతునిగా జీవించాడు. సో మొదటి కారణం ఏంటంటే దేవుని వాక్యం చెబుతుంది ఆయన ధనవంతుడిగా జీవించాడని. రెండవది, యేసు ప్రభు యొక్క తండ్రి ఉద్యోగం సద్యోగం లేనివాడు కాదు,
డబ్బు సంపాదించేదానికి వీలు లేకుండా పక్షపాతంతో మంచం మీద పడ్డవాడు కాదు. ఉద్యోగం చేసుకునేవాడండి, పని చేసుకునేవాడు, వ్యాపారం చేసుకునేవాడు, భార్య పిల్లలను పోషించగలిగే స్థితిలో యేసుక్రీస్తు ప్రభు తండ్రి ఉన్నాడు. వడ్రంగివాడు, పేదవాడు కాదు. ఆయన తండ్రికి ఒక ఉద్యోగం ఉంది. తరువాత ఒకవేళ వారు ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉండవచ్చు, అప్పర్ క్లాస్లో ఉండకుండా ఉండవచ్చు యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు. కానీ యేసు ప్రభు పుట్టిన తర్వాత కొద్ది కాలము తర్వాత తూర్పు దేశపు జ్ఞానులని ముగ్గురు కాదు కదా, ముగ్గురు కాదు, బైబిల్లో లేనివి చాలా మనం నమ్ముతున్నాం. ముగ్గురు కాదు, ఎంతమందో బైబిల్ చెప్పలేదు. తూర్పు దేశపు జ్ఞానులంట ఏమంటే యూదుల రాజుగా పుట్టిన వారిని మేము వచ్చి చూసి ఆరాధించేదానికి వచ్చామని వారు చెప్పుకుంటూ వచ్చారు. ఎంతమంది వచ్చారో మనకు తెలియదు. కానీ వారు ఎవరి దగ్గరికని వచ్చారు? రాజు దగ్గరికని వస్తూ ఉన్నారు. రాజు దగ్గరికి అని వస్తూ ఉన్నారు. మామూలుగా వివాహాలకు వెళ్తే ఏమడి చదివింపులు చేస్తుంటారు కదా, మీకు ఎంత పెట్టింటే అంత పెడతారు మీరు కదా, దాన్ని బట్టి ఆ లెవెల్లో వెళ్తూ ఉంటుంది. కొన్నిసార్లు మీకంటే ఏమని గొప్ప స్థితిలో ఉన్నటువంటి వారికి మీరు ఏదైనా ఇవ్వాలి అనుకుంటే, కానుక ఇవ్వాలంటే వారి స్థాయిని బట్టి ఉంటుంది. మీరు ఇచ్చే కానుక వారి స్థాయిని బట్టి ఉంటుంది. ఇక్కడ యేసు ప్రభువు పేదవాడు, దరిద్రుడు అని వీరు కానుకలు తీసుకొని రావడం లేదు. కానీ వారు యేసు ప్రభువును రాజుగా గుర్తించి రాజు దగ్గరికి కానుక తీసుకొని వచ్చారు. అంటే వాక్యానికి ఎప్పుడు కూడా వాక్యమే అర్థం చెప్పాలి. ఒకవేళ మరీ ఎక్కువ కాకున్నా కూడా షేబా దేశపు రాణి సొలొమోనును రాజుగా గుర్తించి చాలా దూరం నుంచి ఆ యొక్క పరివారంతో ఆమె వచ్చి ఏమండి కొన్ని కోట్ల విలువ చేసే కానుకలను రాజు దగ్గరికి తీసుకుని వచ్చింది. అది రాజుకు తగ్గట్టు తీసుకుని వచ్చే కానుక. అనేక మంది తూర్పు దేశపు జ్ఞానులు వారు సంచులలో నుండి ఏమండి మన రింగులకి ఎంత ఉంటుందండి? చిన్న బాక్స్ ఇస్తారు కదా, రింగుకు ఎంత నెక్లెస్ అయినా ఇంత బాక్స్ ఇస్తారేమో. వారు బ్యాగ్స్ తీసుకొని వచ్చి ఒంటెల మీద సంచులలో బంగారు తీసుకుని వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువు పుట్టిన తర్వాత ఒకవేళ ఆ యొక్క కుటుంబం మధ్యతరగతి కుటుంబం ఉందేమో, కానీ ఆ యొక్క జ్ఞానులు వచ్చి యేసు ప్రభువును దర్శించిన తర్వాత వారి ఇంటి నిండా బంగారంతో నిండిపోయింది. జీసస్ క్రైస్ట్ చేంజ్డ్ ద ఫైనాన్షియల్ కండిషన్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ. తర్వాత ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయన మొదటగా 12 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. 12 ఉద్యోగాలు ఇచ్చి జీతాన్ని ఇచ్చే పేదవాన్ని చూపించండి నాకు. ఉద్యోగం కోసం అల్లాడే వాళ్ళని చూశాను, కానీ ఉద్యోగాలు ఇప్పించగలిగే పేదవాన్ని నేనైతే చూడలేదు. కానీ చాలామందికి యేసుప్రభు పేదవాడిగా కనపడుతున్నాడు. 12 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. యేసుప్రభు అన్నాడు, నా పని చాలా విస్తారంగా ఉన్నది, కోత చాలా విస్తారంగా ఉన్నది, ఇంకా కావాలి నాకు 70 మంది కావాలి అన్నాడు. మొత్తం 82 ఉద్యోగాలు ఇచ్చాడు యేసు ప్రభువు. 82 ఉద్యోగాలు ఇచ్చాడు. యేసు ప్రభు పేదవాడా? ఏ పేదవాడు 82 మందికి ఉద్యోగాలు ఇస్తాడండి? 82 ఉద్యోగాలు ఇచ్చాడు ఆయన. యేసు ప్రభు వాక్యం నచ్చక 70 మంది వదిలిపెట్టి వెళ్ళిపోయారు. డబ్బులు ఇవ్వక కాదు, వారు ఆశించిన డబ్బులు దొరకక కాదు, వారు ఆశించిన జీతం దొరకక కాదు. ఆయన ప్రసంగం చేస్తే ఒక మాట నచ్చక 70 మంది వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఆయన్ని. 82 మందికి ఉద్యోగం ఇచ్చాడు. ఆయన సత్తా ఏంటి? ఆయన సామర్థ్యం ఏంటి? 82 మందికి ఉద్యోగాలు ఇచ్చి 82 కుటుంబాలను ఆయన పోషించాడు. పేదవాడా? కొంచెం ఆలోచించాలండి. దీనికి బైబిల్ కాలేజీలో డిగ్రీ అవసరం లేదండి, రీసెర్చ్ అవసరం లేదు దీనికి. ఇజ్రాయెల్ దేశం పోయి ఏమండి మైండ్ దబ్బేసుకొని వస్తున్నారు కొంతమంది. నేను ఇంతవరకు వెళ్ళలేదు, నేను కూడా వెళ్తాను, నాకు కూడా చాలా ఇష్టం. దానికంటే ముందు ఇక్కడ చూడాలి యేసయ్యను, నేను వాక్యంలో యేసయ్యను చూడాలి. నేను 82 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు.
చివరి రోజులో 12 మందిని పిలిచి ఏమన్నాడు తెలుసా? నేను మీకు ఉద్యోగం ఇచ్చాను కదా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా దగ్గర పని చేస్తున్నారు కదా, ఎప్పుడైనా ఏ రోజైనా, ఏ పగలైనా, ఏ మధ్యాహ్నమైనా, ఏ శనివారమైనా, ఏ నెల అయినా ఈ 3.5 సంవత్సరాలు మీకేమైనా తక్కువైందా అని సవాల్ చేసి అడిగాడు. వారు ఏమన్నా తెలుసా? మాకు ఏమీ తక్కువ కాలేదు అన్నారు. హల్లెలూయా. యెహోవా నీవు మాకు కాపరి ఉండగా మాకు ఏ కొదువ లేదయ్యా అని అన్నారు. హల్లెలూయా. పనివాడు జీతమునకు పాత్రుడు అని పలికినటువంటి ప్రభువు నమ్మకంగా పనిచేసినటువంటి వారికి ఈవెన్ యూదా ఇస్కరియోతు కూడా జీతం నమ్మకంగా ఇచ్చాడు నా దేవుడు. వింటున్నారా? యేసుప్రభు పేదవాడా? 82 మందికి ఉద్యోగాలు ఇచ్చి 82 కుటుంబాలను పోషించగలిగే స్థాయిలో ఉన్నటువంటి వాడు పేదవాడని ఎలా చెబుతారండి? ఒకసారి 20,000 మంది, ఇంకోసారి 15,000 మంది వస్తే వారందరికీ భోజనం పెట్టాడండి. నాన్ వెజిటేరియన్ పెట్టాడు. చేపలు రొట్టెలు, నాన్ వెజిటేరియన్. ఒక పెళ్ళి, అదేదో సామెత అంటారు కదండి, ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడని. ఒక పెళ్ళి చేసేదానికి ఎన్ని సర్కస్లు చేయాల్సి వస్తుందండి. యేసుప్రభు ఎంతమందికి భోజనం పెట్టాడు తెలుసా? ఒకసారి 15,000 మంది, ఒకసారి దగ్గర 20,000 మంది. 5,000 మంది పురుషులు అంతే. మిగతా వాట్ అబౌట్ సిస్టర్స్? ఇక్కడ మీటింగ్లోనే చూడండి ఎంతమంది పురుషులు ఉన్నారు, ఎంతమంది స్త్రీలు ఉన్నారు. 5,000 మంది పురుషులు అంటే ఖచ్చితంగా 10,000 మంది సిస్టర్స్ ఉంటారు. హల్లెలూయా. యాజ్ యూజువల్. ఏ పేదవాడు అన్ని వేల మందికి భోజనం పెడతాడండి? జీసస్ వాస్ నాట్ పోర్. అందుకే బైబిల్ గ్రంథంలో పౌలు రాస్తున్నాడు, నజరేయుడైన యేసు ధనవంతుడై ఉండేయో. ఆయన పాకెట్లో పర్సు లేదు, ఆయన పేరులో అకౌంట్ లేదు. ఒక దైవజనుడు బలన్నాడు, ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభు దగ్గర ఏమండి ఆయన తండ్రి యొక్క క్రెడిట్ కార్డు ఉందంట. పరలోకపు తండ్రి యొక్క క్రెడిట్ కార్డు ఉందంటే ఏం కావాలని అలా గీకుతాడంట, తెచ్చుకుంటాడంట ఆయన. హల్లెలూయా. అలా స్క్రాచ్ చేస్తాడంట, పళ్ళకు నుంచి అన్నీ తెచ్చుకుంటాడంట. ఒకసారి డబ్బులు కట్టాల్సిన అవసరం వచ్చింది ఆయనకు, ఆయన శిష్యుడైన సీమోనుకు. గవర్నమెంట్ వాళ్ళు వచ్చి అడిగారు అనమాట, డబ్బు కట్టలేదు, మీరు బాకీ ఉన్నారన్నాడు. ప్రస్తుతానికి అక్కడ యూదా ఇస్కరియోతు లేడు, యేసుప్రభు చేతిలో సెల్ ఫోన్ కూడా లేదు. ప్రస్తుతానికి ఆ టైంకి యేసుప్రభు జేబులో డబ్బు కూడా లేదు. చెప్పాను కదా, క్రెడిట్ కార్డు ఉంది, తండ్రి క్రెడిట్ కార్డు ఉంది. అంధకారంలో ఉంచబడినటువంటి నిధులంట, రహస్య స్థలంలో ఉన్నటువంటి మరుగైన ధనాన్ని యేసుప్రభు కనుక్కొని పొందుకున్నాడు. యేసుప్రభుకు అవసరమైనటువంటి డబ్బు చేప నోటిలో ఉందంట. డబ్బు ఎప్పుడైనా అవసరమైతే ఎవరైనా కూడా ఎక్కడికి వెళ్తారు? బ్యాంకుకైనా వెళ్తారు, లేకపోతే అప్పులు ఇచ్చే వాళ్ళ దగ్గరికైనా వెళ్తారు. కానీ సముద్రం దగ్గరికి పంపించాడు దేవుడు. సముద్రం దగ్గరికి పంపించి చేపలు పట్టమన్నాడు. కొన్నిసార్లు దేవుడిచ్చే సలహాలు, సూచనలు నీకు వెర్రితనంగా అనిపిస్తాయి. సిలువను కూర్చున్న వార్త కూడా అదే. నశించుచున్న వారికి వెర్రితనంగా అని, రక్షించబడుచున్న మనకు అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుకు ఇల్లు లేదంట. ఒక వాక్యం చెప్తారు, ఏమంటారు తెలుసా? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు ఏమంటే గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తల వాల్చుకుంటకు చోటు లేదని అన్నారు. ఆ వాక్యం ఎప్పుడు చెప్పాడు, ఏ సందర్భంలో చెప్పాడు అన్న విషయాన్ని చాలామంది గమనించరు. ఓ ప్రాంతంలో సువార్త చెప్పేదానికి వెళ్తే వారు మా ఊరికి రావద్దు అంటారు. మనుషులు ఎంత ఘోరమైన వాళ్ళంటే, ఏమండి, యేసు ప్రభు కంటే, సువార్త కంటే వారు వ్యాపారాలను, వారు పందులను ఎక్కువ కోరుకున్నారు. యేసు ప్రభును కొన్ని ప్రాంతాల వారు లోనికి అనుమతించలేదు. అప్పుడు చెప్పాడు, నాకు చోటు లేదయ్యా, నాకు ఇక్కడ చోటు లేదని చెప్పాడు. అక్కడ ఆ సందర్భంలో చెప్పాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత ఏమండి, ఒక ఆయన వచ్చి ఏమంటారు తెలుసా? రబ్బీ, నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు అంటే, మీ అడ్రస్ ఏంటి, మీ ఇల్లు అక్కడ ఏంటి అంటే, అప్పుడు నక్కలకు బొరియలు లేవు, ఆకాశ పక్షులకు గూళ్ళు లేవు అనలేదు. అప్పుడు వచ్చి చూడన్నాడు, రా మా ఇంటికి రా అన్నాడు. మా ఇంటికి రా అన్నాడు. కపెర్నహూములో యేసు ప్రభునకు ఇల్లు ఉంది. బైబిల్ సరిగా చదవండి. అది ఎంత ఇల్లు?
అంతా బైబిల్లోనే ఉంటుంది. ఎంత చిన్న ఇల్లు, ఎంత పెద్ద ఇల్లు. నా బైబిల్లో యేసు ప్రభు ఇల్లు చిన్నది అని లేదు, అది చాలా విశాలమైన ఇల్లు. గనుక ఆ ఇంటిలో చాలామంది ఉన్నారంట. మీకు బాగా గుర్తుంటుంది కదా, ఒక పక్షవాయువు కలిగినటువంటి వాడిని తీసుకొని వచ్చి పెంకులు తీసేసి పైనుంచి దింపుతారు. అది ఎవరి ఇల్లు అనుకుంటున్నారు? అది యేసు ప్రభు ఇల్లు. అది సొంతంగా ఆయన పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాడో లేకపోతే బాడుగుకున్నాడో నాకు తెలియదు, కానీ ఆయన కాపురం ఉన్న ఇల్లు మాత్రము అది ఆయనది. ఇల్లు ఉంది, విశాలమైన ఇల్లు, చాలామంది అక్కడ కూడి ఉన్నారంట. ఆయన ఇల్లు కాబట్టే, ఆయన స్వభావం తెలుసుకున్నారు కాబట్టే ఏం సంశయించినా పెంకులను తీసి పడేశారు. ఆయన ఏమనుకోవట్లేని, మళ్ళా వేసుకుంటాడులే అని చెప్పి. జీసస్ హ్యాడ్ అ హౌస్. తర్వాత లూకాసు వార్త 8:1-2 వ్రాయబడి ఉంటుంది, యేసు ప్రభు పరిచర్య చేస్తుంటే ఆయనకు సహకరించేవారు అనేక మంది ఆస్తిపరులు ఉన్నారంట. లూకా 8:1-2 తర్వాత చదువుకోండి. అందరు చెప్పండి, అనేక మంది ఆస్తిపరులు. చెప్పండి గట్టిగా, అనేక మంది ధనవంతులు యేసు ప్రభు పరిచర్యకు సహకరించేవారు ఉన్నారంట. ధనము విపరీతంగా యేసయ్య దగ్గరికి వస్తూ ఉంటే యేసు ప్రభు ఆ డబ్బును గురించిన వ్యవహారాలు చూసేదానికి యేసుక్రీస్తు ప్రభు 12 మందిలో ఒకరికి సపరేట్ ఉద్యోగం ఇచ్చాడు. ఎక్స్ట్రా జాబ్ అన్నమాట అది, డబ్బు సంచి. జీసస్ హ్యాడ్ ఆల్ ద మనీ హీ నీడెడ్. యేసు ప్రభు బీదలకు సువార్త మాత్రమే కాదు, బీదలకు డబ్బు కూడా పంచేవాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. ఏదైనా పేదవాడికి ఏమండి ఒక ట్రెజర్ని చూపించండి, పేదవాడు తన డబ్బులన్నీ కాచుకునే దానికి ఏమైనా ఉద్యోగం ఇస్తాడా? పేదవాడు ఎంచుకునే దానికే డబ్బులు లేవు, ఏమండి ఆయన డబ్బులు ఎంచేదానికి ఇంకొక ఉద్యోగం ఇస్తాడా? ఎలా చెబుతారండి యేసు ప్రభు పేదవాడని? పశువుల పాకలో పుట్టాడంటే పేదవాడంట. ఎందుకు పుట్టాడు పశువుల పాకలో? ఆ హోటల్ దగ్గరికి వెళ్ళారు, అక్కడ జనసంఖ్య అక్కడ వ్రాయబడుతూ ఉంది. హోటల్ అంతా నిండిపోయింది, ఆమెకు నొప్పులు వచ్చాయి. ఆ టైంకి హోటల్లో స్థలము లేదు. హోటల్లో స్థలము లేదు గనుక అక్కడ కాన్పు అవ్వవలసి వచ్చింది. జోబులో డబ్బు లేక కాదు, సత్రంలో స్థలము లేక. అంటే హోటల్లో రూములు ఫుల్ బుక్ అయిపోయాయి గనుక, ప్రసవము జరిగింది గనుక తాత్కాలికంగా అక్కడ పశువుల పాకలో తొట్టిలో పరుండబెట్టవలసి వచ్చింది. వెంటనే అక్కడి నుంచి షిఫ్ట్ చేసి వేరే ఇంటికి వెళ్తారు. ఆ ఇంటిలోకే తూర్పు దేశపు జ్ఞానులు కూడా వస్తారు. తూర్పు దేశపు జ్ఞానులు పశువుల పాకలోకి రాలేదు. యేసు ప్రభు ఇంటిలో ఉంటే ఇంటి దగ్గరికి వచ్చి, ఏమండి మరియమ్మను యోసేపును పూజించలేదు, కానీ ఆ బాలుడైన యేసయ్యకు సాగిలపడి నమస్కారం చేసి సంచులలో నుంచి తీసుకొని ఆ ట్రెషర్స్ను, ఆ బంగారును సాగిలపడి, వెండి నీదే, బంగారు నీదే అయ్యా, శ్రీమంతుడమైనటువంటి యేసయ్య, యేసు రాజా అని యేసయ్యకు అప్పగించేసి అర్పించి ఆరాధించి వారు వెళ్ళిపోయారు. యేసు ప్రభు వేసుకున్నటువంటి బట్టలు చాలా ఖరీదైనటువంటి డ్రెస్, అది పైనుంచి కిందికి నేయబడినటువంటి స్పెషల్ డ్రెస్ వేసుకున్నాడు. మంచి వస్త్రం వేసుకున్నాడు. ఆ వస్త్రాన్ని చూసి సైనికులకు కళ్ళు కొట్టి, అరే పూర్తిగా డ్రెస్ రాకపోయినా పర్లేదు, కనీసం ముక్కలనే చేసుకుందాం అనుకున్నాడు. అంత విలువ. ఏ పేదవాడి బట్టల కోసం ఏమండి ఎవరైనా చీట్లు వేసిన దాఖలాలు ఉన్నాయా? యేసు ప్రభు దరిద్రునిగా జీవించలేదు, దరిద్రపు మాటలు మాట్లాడలేదు, దరిద్రపు ఆలోచనలు చేయలేదు, దరిద్రపు బట్టలు, చినిగిపోయిన బట్టలు యేసు ప్రభు వేసుకోలేదు. ఆయన ధనవంతుడై ఉండి నజరేయుడైన యేసు భూమి మీద జీవించినంత కాలము ధనవంతునిగా జీవించాడు. అయితే ఆయన దరిద్రుడు అయ్యాడంట. తర్వాత వర్తమానంలో చూసుకుందాం ఆ సంగతి, దాని అర్థం ఏమిటో తర్వాత చూద్దాం. జీసస్ లివ్డ్ అ రిచ్ లైఫ్. ఒక ధనవంతునిగా ఆయన జీవించాడు యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఏమండి,
నీవు యెహోవా వాక్కును శ్రద్ధగా ఆలకించిన ఎడల దరిద్రత నీ వెంబడి వస్తుందని ఉందా బైబిల్ ఏమన్నా? దరిద్రత ఎవరికండి? ఆకలి దప్పులు ఏమండి, వస్త్రహీనత, అన్ని లోపములు ఎవరికండి? దేవుని మాట వినని వారికండి. యేసు ప్రభు తండ్రి మాట వినలేదా? ధర్మశాస్త్రమును ఏమండి ప్రతి అక్షరాన్ని నెరవేర్చాడు. ఆ లెక్క ప్రకారం యేసు ప్రభు ప్రతి విధమైన ఆర్థికపరమైన ఆశీర్వాదానికి అర్హుడైన. దేవునికి లోబడి దరిద్రతను ఎలా సంపాదించుకుంటాడు? పేదవాడికి ఎలా జీవిస్తాడు? ఇంపాసిబుల్. సో గనుక యేసుక్రీస్తు ప్రభు ధనవంతునిగా జీవించాడు. పౌలు గారు కూడా పేదవానిగా జీవించలేదు, ధనవంతునిగా జీవించాడు. పాల్ లివ్డ్ రిచ్. పౌలు అన్నాడు, ఒక చోట అంటాడు, తండ్రులే కదా కుమారు కొరకు సంపాదించవలసింది, నా ఆస్తి మొత్తము మీకోసం ఖర్చు పెడతానని ఒక చోట అంటాడు. మరొక చోట అంటాడు, నాకు సమృద్ధిగా అన్నీ ఉన్నాయి, ఏ కొదువ లేదని మరొక చోట అంటాడు. మరొక చోట ఒక గవర్నర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పౌలు దగ్గర లంచము ఎక్కువ స్థాయిలో దొరుకుతుందని చాలా ప్రయాసపడతాడు. పౌలు ధనవంతునిలాగా జీవించాడు. జోబులో డబ్బులు పెట్టుకొని తిరగలేదు, కానీ ధనవంతులాగా జీవించాడు. ఏ పేదవాడు 3 సార్లు ప్రపంచాన్ని చుట్టూ వస్తాడండి? ఏ పేదవాడు ప్రపంచాన్ని 3 సార్లు చుట్టూ వస్తాడు? పాల్ డిడ్ నాట్ లీడ్ అ పూర్ లైఫ్. పౌలు దరిద్రతతో జీవించలేదు. సో ఈ రెండవ ప్రసంగం ఏంటంటే, దేవుడు ధనవంతుడు. దేవుడు ఆదామును ధనవంతునిగా చేశాడు, అబ్రాహామును బహుధనవంతునిగా చేశాడు, ఇస్సాకును మిక్కిలి ధనవంతునిగా చేశాడు, యాకోబును యోసేపును మిక్కిలి ధనవంతునిగా చేశాడు. ఇక యోబునైతే కొన్ని దేశాలలోనే ఏమండి రిచెస్ట్ పర్సన్గా దీవించాడు. ఇక దావీదైతే గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి వాడిని కోట్లు కానుకరిచ్చే స్థాయిలో ఉంచాడు. ఇక దావీదు కుమారుడిని అయితే నీ ముందు నీ తర్వాత నీ అంత ధనవంతుడు ఉండడు అని దేవుడు ఆశీర్వదించాడు. హిజ్కియాను చూస్తే, హిజ్కియా వాళ్ళ నాన్న వలన ఒక దేశమే సర్వనాశనం అయిపోతే, హిజ్కియా దేవుని స్తుతి ఆరాధన ఆరంభించి దేవునికి ఇష్టానుసారంగా జీవించినప్పుడు హిజ్కియాకు దేవుడు ఆ తరములోనే, హిజ్కియా ఒక తరములోనే అతి విస్తారమైన కలిమిని హిజ్కియాకు దేవుడు దయచేశాడు. నజరేయుడైన యేసు కూడా పేదవాడిగా జీవించలేదు. చాలామంది అనుకుంటున్నట్లు, చాలామంది నమ్ముతున్నట్లు, చాలామంది బోధిస్తున్నట్లు బైబిలే చెబుతోంది ఆయన ధనవంతుడై ఉండేయో. పౌలు కూడా పేదవాడిగా జీవించలేదు. యేసు ప్రభుకు అప్పులు లేవు, పౌలుకు అప్పులు లేవు, సొలొమోనుకు అప్పులు లేవు, దావీదుకు అప్పులు లేవు, యోబుకు అప్పులు లేవు, యాకోబుకు అప్పులు లేవు, యోసేపుకు అప్పులు లేవు, ఇస్సాకుకు అప్పులు లేవు, అబ్రాహాముకు అప్పులు లేవు. నీకు కూడా అప్పులు ఉండకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు అవసరం ఉన్నప్పుడు అప్పు చేయవలసిన దుస్థితి నీకు పట్టకూడదు. ఎందుకంటే నీవు రాజుకు కుమార్తెవు. మీ యొక్క ఇల్లులు గొప్ప ధననిధులుగా మారిపోవును గాక. కలిమి సంపద చేత మీ కుటుంబాలు నిండిపోవును గాక. మీరు ఆర్థికంగా అత్యంత బలవంతులుగా అవుదురు గాక. ఆయన కుడి చేతిలో దీర్ఘాయువు, ఎడమ చేతిలో దాన ఘనతలు ఉన్నాయి. హల్లెలూయా. కుడి చేతిలో దీర్ఘాయువు అంట, ఎడమ చేతిలో ధనముందంట, ఘనత ఉందంట. ఏం కావాలి నీకు? చేంజ్ యువర్ థింకింగ్. మీ ఆలోచన విధానం మార్చుకోండి. దరిద్రాన్ని మీ మనసులోంచి తీసివేయండి. చెప్పండి, ప్రభువా నా దరిద్రపు దినాలు అయ్యా ఈ రోజుతో భూస్థాపన. ఈరోజు భూస్థాపన కార్యక్రమం చేద్దాం. దరిద్రతను పాతి పెడదాం. కరోనా విజృంభించినప్పుడు దేవుడు నాకు చెప్పాడు, కరోనా భూస్థాపన కార్యక్రమం పెట్టు అన్నాడు దేవుడు. చాలామంది నవ్వి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కరోనా భూస్థాపన కార్యక్రమం జరిగిపోయింది. ఈరోజు పేదరికాన్ని కూడా భూస్థాపన చేద్దాం ఈరోజు. హల్లెలూయా. నీ దుఃఖ దినములు మాత్రమే కాదు, నీ పేదరికపు దినములు సమాప్తం అవుతాయి. నీ విడుదల సమీపించినది. వాక్యం వచ్చింది కదా. వాక్యం ఎందుకు వచ్చింది? నెరవేరడానికే వచ్చింది. ఆ వాక్యం ప్రకటించేదాన్ని సిద్ధపడి వచ్చాను, సిద్ధంగా ఉన్నాను. మీరు నమ్మేదానికి సిద్ధంగా ఉంటే దేవుడు ఘనమైన గొప్ప కార్యములు మీ జీవితాల్లో చేయబోతున్నాడు. గురుజేపల్లి 25వ వార్షిక మీటింగ్స్కు ముందు
తర్వాత నా రీతిగా మీ ఆర్థిక పరిస్థితి ఇక్కడ ఉన్న లైవ్లో వీక్షిస్తున్నా, తర్వాత వీక్షించబోతున్నా కూడా మీ ఆర్థిక పరిస్థితిని నా దేవుడు మార్చుటకు శక్తివంతుడని తెలియజేయటకు నేను చాలా సంతోషిస్తున్నాను. దేవుడి యొక్క మాటను మీ యొక్క వినికిడిలో 1000 రెట్లుగా ఫలింపచేయును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.